నిన్న జరిగిన సంఘటన అది చాలా బాధాకరం. ఒక రైతు ఒక చైన్ను ఎగేయడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రతి రైతు కూడా పంట పొలాలను చిన్న పిల్లలు చూసుకుంటారు. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఈ రాష్ట్రానికి రావాల్సిన యూరియా రాలేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని రైతులు కానీ ఈ ప్రాంత రైతు కూలీలు కానీ గమనించాలని మనవి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించినప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ మోడీ గారి ప్రభుత్వమే యూరియా సరఫరా చేసింది, రాష్ట్రానికి పంపించింది. కానీ ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి బదనాం చేయడానికి ఈ రాష్ట్రానికి రావాల్సిన 1200 టన్నుల పైచిలకు, మెట్రిక్ టన్నుల పైచిలకు యూరియా రావాల్సింది అది రాకుండా కేవలం 500 మెట్రిక్ టన్నుల పైచిలకు యూరియా మాత్రమే వచ్చింది. అంటే మనం రావాల్సిన సగం వాట మనకి ఇచ్చినారు. అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు గారు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో రిపోర్ట్ తెప్పించుకొని, అదేవిధంగా ఎవరైతే యూరియా డీలర్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాంత రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రయత్నం చేస్తున్న మా నాయకులు, మా ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీఆర్ఎస్ నాయకులు పని పడలేక ఇలా ఉరికొస్తూ ఉన్నారు, రైతుల దగ్గర పోతూ ఉన్నారు. నేను ఇవాళ ప్రతిపక్ష నాయకులను అడుగుతా ఉన్నా, మీరు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు రైతులకు యూరియా కొరత రాలేదా? రైతులు ఇబ్బంది పడలేదా? రైతులు కిలోలు నిలబడలేదా? రైతులను బేడీలేసి జైల్లో పంపించలేదా? ఖమ్మంలో రైతులను బేడీలేసి రోజు మర్చిపోయారు బీఆర్ఎస్ నాయకులను అడుగుతా ఉన్నా. మీ హయాంలోనే కదా రైతులు జైల్లో పంపించింది, మీరే కదా వాళ్ళను ఇబ్బందులు గురి చేసింది. ఇవాళ మా ప్రజాప్రభుత్వంలో మా నాయకుడు ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఈ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి, సబ్సిడీ విత్తనాలు ఇచ్చి, సబ్సిడీ పనిముట్లు ఇచ్చి, సబ్సిడీ ఎరువులు ఇచ్చి రైతులను కాపాడిన దిశగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మా నాయకుడు పనిచేస్తూ ఉన్నాడు. మా నాయకుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. ఆయన ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ఈ ప్రాంత అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం, ఈ కార్మిక కర్షక బాగు కోసం పనిచేసే మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు. మేము కూడా ఈరోజు నేను ఒక రైతుగా మాకు కూడా 5 ఎకరాల భూములు ఉన్నాయి, బాధలు ఉన్నాయి వాస్తవం. కానీ ఈ బాధ రావడం ప్రధాన కారణం ఈ కేంద్ర పాలించిన బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మనకు రావాల్సిన వాటా మనకు పంపిస్తే ఈ సంఘటన జరిగేది కాదు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఓదారిస్తూ ఉన్నారు. దీనికి ఎవరు ఓదారుస్తున్నారు? మీరు మా ప్రభుత్వంలో చింతనెక్కొండ రెవెన్యూ గ్రామానికి 6 కోట్ల పైచిలకు రూపాయలు రుణమాఫీ చేసినాం. అందులో ఉట్టితండ ఉన్నది, అందులో రైతు కూడా ఉన్నాడు. ఈరోజు కళ్యాణ సొసైటీ కానీ, చౌటపల్లి సొసైటీ కానీ, ఈ ప్రాంతంలో ఉన్న పట్టేరు షాపులు కానీ నిరంతరం రైతుల కోసం పనిచేసే విషయంగా నిరంతరం మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు బ్యాంక్ అధికారులతో కానీ, ప్రైవేట్ డీలర్లతో కానీ, వ్యవసాయ అధికారులతో కానీ, రెవెన్యూ అధికారులతో కానీ చర్చ జరుపుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. మేము రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం, రైతుల వెంటే ఉంటాం, రైతుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం. మా ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం తప్ప వేరే వ్యాపారాల కోసం కాదు. గతంలో పాలించిన వాళ్ళు గుట్టలకు, వాగులకు, వంకులకు, చెర్లకు రైతు రుణమాఫీ తీసుకున్నారు, రైతు బంధు తీసుకున్నారు. కానీ మేము ఎవరైతే నిజమైన రైతు ఉంటారో ఆ రైతులకే రుణమాఫీ ఇస్తూ ఉన్నాం, రైతు బంధు ఇస్తూ ఉన్నాం, అనేక రకాలుగా సంక్షేమాలు అందిస్తూ ఉన్నాం. రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే దిశగా పనిచేస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా ఈ ప్రాంత రైతులను ఆదుకుంటాం, ఈ రైతుల కోసమే పనిచేస్తాం. చిన్న పొరపాట్లు జరగవచ్చు, సహజం, దాన్ని కూడా మేము కాదంటలేము. ఇప్పుడు 100% చేయలేదు, ఒక కొంచెం 10%, 20% ఇబ్బంది ఉన్నాయి. అది కూడా మేము దాన్ని సరిచేసి ప్లాన్ చేస్తాం, అధికారులతో మాట్లాడతాం. ఈ ప్రాంతానికి రావాల్సిన యూరియా కూడా వచ్చేందుకు ప్లాన్ చేస్తామని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది నేను రైతులు విన్నపం చేస్తున్నా, ఏ రైతు కూడా తొందరపడి నిర్ణయం తీసుకోకండి. తొందరపడి నిర్ణయం వల్ల నష్టపోయేది రైతే. ఇవాళ నాయకులు ఇవాళ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు.
కానీ ఎల్లకాలం మీరు పంట పండించిన పంట మీద బతికే రోజులు రైతుల వ్యాపారం ఉండదు. ఈ పంట పండితేనే రైతు పిల్లల చదువులు కానీ వారికి ఉన్న అవసరాలు కానీ తీర్చే పరిస్థితి రైతుల దగ్గర ఉంటుంది. రైతు సోదరులు బీఆర్ఎస్ పార్టీ మాట మాయలు నమ్మి మాయ మాటలు మోసపోకండి. మేము ఉన్నాం మీ అంట, ఎల్లకాలం మేము ఉంటాం, మీ కష్టసుఖాలు పాల్పంచుకుంటాం. మీకు ఏ అవసరమైనా కూడా మా నాయకుడు కె నాగరాజు గారి నాయకత్వంలో అన్ని రకాల సంక్షేమాలు వచ్చే విధంగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాగరాజు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.